అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూద్దాం. కాలువలు తీయలేదు, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయలేదు, మేమేదో స్కూల్స్ లో ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం అధ్యక్ష. ఇవాళ గౌరవ హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పారు అధ్యక్ష, ఎన్ని వేల కోట్ల రూపాయల్ని ఇప్పటికీ కూడా అకౌంట్ కాకుండా వదిలేశారు మీరు, బిల్డింగ్స్ ఎట్లా కట్టి సగం కట్టి ఎట్లా వదిలేశారు అనేటువంటిది ఈ సభ సాక్షిగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నింటినీ చూసిన తర్వాత ఇవాళ మా ప్రభుత్వం ప్రాధాన్యతలు క్లియర్ అధ్యక్ష. ఒకవైపు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, అన్నింటికన్నా ప్రాధాన్యమైనటువంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడులు పెంచాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అది రాయలసీమ కావచ్చు, ఈ కోస్తా ప్రాంతం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లో వ్యవసాయ రంగమే అత్యంత ప్రాధాన్యంగా ఆయన తీసుకున్నారు అధ్యక్ష. వ్యవసాయ రంగానికి నీళ్లు ఇవ్వకుండా మనం వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వలేము అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఏదో దేవుడి మీదనో మార్కెట్ మీదనో ఆధారపడితే కాదు అధ్యక్ష, మనం నీళ్లు అందించితేనే ఆ రైతు పెట్టుబడులను పెంచగలడు అనేటువంటిది ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశగా మన టోటల్ ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి రెండవది రాష్ట్రానికి అసెట్స్ ని పెంచడం అధ్యక్ష. ప్రాస్పరిటీ టు పీపుల్ అనేటువంటిది అల్టిమేట్ గోల్ అధ్యక్ష. ఇవన్నీ సంపద సృష్టి ఎక్కడ జరిగేది అధ్యక్ష? రాష్ట్రానికి, మరోవైపు కుటుంబానికి కూడా జరగాలి అధ్యక్ష. నీళ్లు ఇస్తే, పొలంలో పంట పండిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు వెల్ఫేర్ ద్వారా ఫ్యామిలీని తాత్కాలికంగా సపోర్ట్ చేస్తూ దీర్ఘకాలికంలో కుటుంబ సంపదని పెంచేటువంటి ప్రయత్నం, మరి చదువుకున్నటువంటి ఉద్యోగులకు ఉపాధి కల్పన ద్వారానే మనం సంపదని పెంచగలమనేటువంటిది పెట్టుబడుల గురించి మీరు చూసాం అధ్యక్ష. ఈ సభలో పూర్తి స్థాయిలో చర్చించలేకపోయామన్నటువంటి అసంతృప్తి నాకు ఉంది అధ్యక్ష. పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఏ రకంగా వస్తున్నాయి, భారతదేశం మొత్తం మీద కూడా పోటీలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా నిలదొక్కుంటా ఉంది, బ్రాండ్ చంద్రబాబు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతోంది అనేటువంటిది మనం రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా చెప్పుకునేటువంటి సమయం లేకపోవడం అనేటువంటిది నాకు కొరతగానే ఉంది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మనం కాదు అధ్యక్ష, ఓ బ్యాంకు చేసినటువంటి స్వతంత్ర సర్వేలో భారతదేశంలో వస్తున్నటువంటి 100 రూపాయల పెట్టుబడిలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దేన్ని చూసి వస్తున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అది బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మనం 25% అంటే ఒక మనిషి మీద నమ్మకం, అతను ఏదో చేస్తాడు అన్నటువంటి ఒకే ఒక్క నమ్మకంతో ఈ పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అధ్యక్ష, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ గా ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, బాహుబలి ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి గూగుల్ ఏదైతే ఉందో ఇవాళ విశాఖ వచ్చింది అని అంటే అధ్యక్ష, రాబోయేటువంటి తరాలు చూస్తాయి అధ్యక్ష, దాని ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుంది అనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా చూస్తుంది అధ్యక్ష. ఒక చిన్న హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే నవ్వుకున్నారు. నేను పదే గుర్తు చేస్తాను అధ్యక్ష, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలని ఆ రోజు సభలో అటువైపు ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ ఆ ఇంటర్నెట్ రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన కుటుంబాల భవిష్యత్తుని మార్చింది అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే అందరికీ అనుమానాలు అధ్యక్ష, ఈయన ఎప్పుడు క్వాంటమ్ అంటాడు, ఏఐ అంటాడు, ఇంకోటి అంటాడు అనేటువంటిది. ఆయన ఒక తరం ముందు ఆలోచిస్తూనే ఉంటాడు. అది ఆయన పంత, ఆయన్ని ఫాలో కమ్మని మాత్రమే నేను సలహా చెప్తాను అధ్యక్ష. అధికారులకు కూడా నేను అదే చెప్తాను అధ్యక్ష, ఎక్కువ డిస్కషన్లు, డిబేట్లు పెట్టొద్దండి. ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తారో ఆ డైరెక్షన్ లో మనం పరుగులు పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు మనం బెనిఫిట్ ఈ 3 ఏళ్లలో చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉంటాను అధ్యక్ష. మరి అన్నింటికీ మించి ఇవాళ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది మేము ఏదైతే చెప్పామో అధ్యక్ష, అల్టిమేట్లీ ప్రతి కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి లబ్ధి ప్రభుత్వం నుంచి వెళ్తుంది అనేటువంటిది ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూతని ఇవ్వాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ఏ రకంగా ప్రభుత్వం సహాయపడాలి అనేటువంటి దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నింటికి ఒకవైపు కుటుంబానికి భారాన్ని, ఖర్చుని తగ్గిస్తూ మరోవైపు కుటుంబ ఆదాయాన్ని పెంచేటువంటి దిశగానే ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, మరోవైపు వారసత్వ సమస్యలతోటి నిందిస్తూ కూర్చోవడం కన్నా
వారి గత పాలనని నిందించడం, మేము చేస్తున్నది గత పాలనని నిందించడం కాదు అధ్యక్ష, గత పాలన గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడితో ఆగిపోకుండా మేము ముందుకు పోతూ ఉన్నాం, వాటన్నింటినీ సరి చేస్తున్నాం, సంక్షేమాన్ని అందిస్తున్నాం, మరి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. దానికి రెండే ఎగ్జాంపుల్స్ మళ్ళీ, ఎందుకంటే అధ్యక్ష సుదీర్ఘంగా ఇవన్నీ కూడా నేను రిప్లైలో చెప్పాను అధ్యక్ష. ఏ రకంగా సరిదిద్దాం, మైనింగ్ లో ఇవాళ ఎంత పెరిగింది అధ్యక్ష? 33% ఆదాయం పెరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో రాత్రికి రాత్రి గన్లు ఏమీ రాలేదు, రాత్రికి రాత్రి పెట్టుబడులు పెరగలేదు. కేవలం వాళ్ళ ప్రైవేట్ ఖజానాకు పోయినటువంటి ఆదాయాన్ని మేము మళ్లించి ప్రభుత్వ ఖజానాకు పెట్టాం కాబట్టి ఇవాళ 33% అదనపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చింది అధ్యక్ష. అది పాలనలో తేడా అనేటువంటి చెప్తున్న అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, రాష్ట్రంలో రాత్రికి రాత్రి తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు అధ్యక్ష, కానీ ఆదాయం 24 నుంచి 25% పెరిగింది అధ్యక్ష. ఎట్లా పెరిగింది అధ్యక్ష? ప్రైవేటు ఖజానాకు పోతున్నటువంటి ఆదాయాన్ని తిరిగి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు చెందేలాగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అందేలాగా చర్యలు తీసుకోవడం వల్లనే జరిగింది అధ్యక్ష. ఇది పాలనని సరిదిద్దడము అని అంటే అధ్యక్ష, గత పాపాలని గుర్తు చేస్తూ మేము అక్కడే ఆగిపోకుండా ప్రతి రంగంలోనూ కూడా ఈ రకంగా సరిదిద్దుకుంటూ పోతూ ఉన్నాం అనేటువంటిది గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక అన్ని ప్రాంతాలని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు అనే దాని మీద ఇప్పటికీ మనం చూసాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా రాయలసీమలో సాగుకు ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చేటువంటి విండ్ ప్రాజెక్టులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ దేశంలోనే నంబర్ 1గా మారింది అధ్యక్ష. ఎక్కడో మనకి రాజస్థాన్లోనో లేకపోతే గుజరాత్లోనో ఎడారి భూముల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఇవాళ విండ్ ఎనర్జీని మనం ఒక జనరేషన్ రేపు